और अब चलिए बड़ी खबर आपको सुल्तानाबाद से बता दें, जहां सुल्तानाबाद में भाजपा के नेतृत्व में कांग्रेस नेता राहुल गांधी के रवैये के विरोध में धरना प्रदर्शन किया गया। भाजपा नेताओं ने आरोप लगाया कि प्रधानमंत्री आवास का घेराव करने का प्रयास लोकतांत्रिक मूल्यों के खिलाफ है। इसके बाद नेताओं ने डॉक्टर भीमराव अंबेडकर की प्रतिमा पर ज्ञापन सौंपा। अधिक जानकारी दे रहे हमारे संवाददाता नल्लपू तिरुपति की एक खास रिपोर्ट। भाजपा के राज्य और जिला नेतृत्व के आह्वान पर सुल्तानाबाद मंडल मुख्यालय में पार्टी नेताओं और कार्यकर्ताओं ने विरोध प्रदर्शन किया और इस अवसर पर मंडल अध्यक्ष कंदुला श्रीनिवास ने कहा कि जिन मुद्दों पर संसद में चर्चा होनी चाहिए उन्हें सड़कों पर लाना लोकतांत्रिक भावना के विरुद्ध है। उन्होंने आरोप लगाया कि कांग्रेस नीट के मुद्दे का राजनीतिक लाभ के लिए इस्तेमाल कर रही है। कार्यक्रम के अंत में नेताओं ने डॉक्टर भीमराव अंबेडकर की प्रतिमा पर ज्ञापन सौंपा। राहुल गांधी द्वारा प्रधानमंत्री आवास का घेराव करने का प्रयास लोकतांत्रिक मूल्यों के खिलाफ है। जिन मुद्दों पर संसद में चर्चा होनी चाहिए उन्हें सड़क पर लाना गैर जिम्मेदाराना है। आपको बता दें कि कांग्रेस युवाओं को गुमराह करने की कोशिश कर रही है और इस विरोध में, जी हां, आपको बता दें कि इस विरोध प्रदर्शन में भाजपा के जिला एवं मंडल स्तर के नेताओं और बड़ी ही संख्या में कार्यकर्ताओं ने भाग भी लिया। देखिए खास ఢిల్లీ లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే నీటు అక్రమాల గురించి చేపట్టిన ధర్నా లోపల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసంపై ముట్టడికి మరి దేశ విద్రోహ శక్తులను, సంఘ విద్రోహ శక్తులను, మరి పార్న్ స్టార్లను, మరి ఈ దేశాన్ని ప్రేమించిన వాళ్ళని అందరినీ కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి భద్రతకు భంగం వాటించే విధంగా ప్రయత్నించడం జరిగింది। దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము। మరి ఏదైతే రాహుల్ గాంధీ మరి ఒక ఎప్పుడు యువ నాయకుడు అని చెప్పుకునే రాహుల్ గాంధీ వృద్ధాప్య పెన్షన్కు అర్హుడైనటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా యువ నాయకునిగా చెప్పుకుంటూ మరి విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ దేశ ప్రతిష్టను మరి విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతదేశాన్ని ప్రపంచ పటంలో కీర్తి పటంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నారో మరి భారతదేశానికి వచ్చే ప్రతిభను, మోడీ గారికి వచ్చే ఇమేజ్ను తట్టుకోలేక ఒక బొత్తింకల పార్టీతో కలిసి దేశంలో మరి శాంతి భద్రతలో విఘాతం కల్పించి దేశ రాజధాని నడిబొడ్డున మరి శాంతి భద్రతలో విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం జరుగుతుంది। దీన్ని సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ మరి ఏదైతే స్థానిక పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ అనే చెప్పుకునే ఒక వ్యక్తి మరి ఇక్కడి ఓట్లతో ఒక 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ వాళ్ళ తాత, తండ్రి, తను ముగ్గురు 3 తరాలు కూడా ఇక్కడి నుంచి చేసి కాంగ్రెస్ పార్టీ ధర్నాలో నరేంద్ర మోడీని వాడు అని మాట్లాడడం జరిగింది। బిడ్డ పూటకో పార్టీ మారే నువ్వు అసలు పెద్దపల్లి చౌరస్తాలోని ఫోటో చూపిస్తే నువ్వు వంశీ అంటే కూడా ఇవన్నీ కూడా తెలియదు। నువ్వు పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చింది లేదు, సుల్తానాబాద్ మండల కేంద్రానికి ఈ రోజు వరకు కూడా చుట్టపు చూపు వచ్చి కూడా చూసిపోయింది లేదు। నువ్వు మోడీని విమర్శించే స్థాయి అనేది బిడ్డ నీకు, నీ కుటుంబానికి, నీ అయ్యకు, నీ తాతకు అందరికీ సేవలు చేసి 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 ప్రాంత ప్రజలందరూ కూడా 50 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసినా కూడా మా అందరికి కాళ్ళు కడిగినా కూడా మీరు మా రుణం తీసుకోలేని నువ్వు ఈరోజు నరేంద్ర మోడీని విమర్శించే స్థాయికి వచ్చినావంటే నీ కుటుంబానికి పతనం స్టార్ట్ అయింది। తప్పకుండా నీ అంతు చూస్తాం బిడ్డ। పెద్దపల్లి నియోజకవర్గానికి, సుల్తానాబాద్ మండలానికి గడ్డం వంశీ అనే వ్యక్తి ఎప్పుడు వచ్చినా కూడా వాడిని తరిమి కొడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం।